गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरु चिद्गुरु लोकगुरु अभिराम गुरु सर्वात्म गुरु ब्रह्म गुरु गुरु कृष्ण गुरु गुरु शिव गुरु शुभ गुरु भुवन गुरु मंगल मध्यम मधुर गुरु गुरु मन गुरु स्वन गुरु स्वजन गुरु जय जय हे गुरुवे नारायण श्री नारायण सद्गुरुवे सद्गुरु चिद्गुरु लोकगुरु अभिराम गुरु सर्वात्म गुरु ब्रह्म गुरु गुरु कृष्ण गुरु गुरु शिव गुरु शुभ गुरु भुवन गुरु मंगल मध्यम मधुर गुरु गुरु मन गुरु स्वन गुरु स्वजन गुरु जय जय हे गुरुवे नारायण श्री नारायण सद्गुरुवे सद्गुरु चिद्गुरु लोकगुरु अभिराम गुरु सर्वात्म गुरु ब्रह्म गुरु गुरु कृष्ण गुरु गुरु शिव गुरु शुभ गुरु भुवन गुरु मंगल मध्यम मधुर गुरु गुरु मन गुरु स्वन गुरु स्वजन गुरु जय जय हे गुरुवे नारायण श्री नारायण सद्गुरुवे सरस्वती भगवती పూర్ణేందు బింబానన. ఈ పద్యం చెబితే వాడికి నాడీ మండలం అంతా కదులుతుంది, నాడులు కదులుతాయి శరీరంలో. ఎంతసేపు డేవిడ్ హ్యాజ్ అని అంటే డేవిడ్ హ్యాజ్ వాట్ యూ విల్ హ్యావ్ వాట్ డేవిడ్ హ్యాజ్ ఓకే బట్ నీవేమిటి. అందుకని వీడికి వీడేమిటో వీడికి తెలియాలి. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతను నీవు నా ఉల్లంఘనమున నా మనసులో నిలబడి జృంభణముగా గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. నీ పేరేమిట్రా అంటే మూలుగుతుంది. ఎందుకురా మూలుగటం? గట్టిగా చెప్పు పేరు అంటే ప్రసాద్ అండి. ప్రసాద్ గట్టిగాను ఏమైంది అంటే మామూలుగా చెప్పలేడు వాడు, అట్లా అయిపోతుంటాడు. జృంభణముగా గుర్తులు సుశబ్దంతో నాయన జగన్మోహిని అన్నాడు. ఏం ప్రయోజనం రా నీకు మద్యం వస్తే, అమ్మవారిని తెలిస్తే అంటే జగన్మోహిని, జగత్తును మోహింపజేస్తున్నాను. చక్కగా మాట్లాడితే పిల్లవాడు ఎంత బాగా అంటే అందరు ఇట్లా మోహింపబడి జగంతంతా ఇదైపోతుంది, వశమైపోతుంది. జగన్మోహిని అన్నాడు. చదువును మామూలు విషయం కాదు. చదువు విద్య నిగూఢ గుప్తమగు విత్తం, చాలా రహస్యంగా ఉన్న నిధి, ఎవరికి కనపడదు, ఎవడో దోచుకోవడానికి వీల్లేదు. నీ దగ్గర ₹1,00,000 కనుక 50 లక్షలు 10 లక్షలు 5 లక్షలు జోలు పెట్టుకున్నా అంటే ₹1,00,000 4 లక్షలు ఎవడో కాజేయచ్చు. ఇది ఎవడు తీసుకోవడానికి వీలయ్యేది కాదు. అంటే డబ్బు మన దగ్గరే ఉంటుంది, ముట్టుకోవడానికి ఉండదు. చదువు ఎట్లా తీసుకుంటాడు? ఎవడు తీసుకోవడానికి వీలు. అందువలన చోరహార్యం నచ రాజహార్యం భ్రాతృభాగ్యం. నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. వీడు MA PhD చేశాడు. నలుగురు అన్నదమ్ములకు ఒకరికి P, ఒకటి H, ఒకటి D, ఒకటి MA ఇవ్వడానికి లేదు. అది ఎవడిది వాడిదే చదువు. అందువల్ల భ్రాతృభాగ్యం అన్నదమ్ములు పంచుకునేది కాదు. 4 ఎకరాలు ఉంటే తల ఎకరా వస్తుంది. ఇది అట్లా కాదు. 4 లక్షలు ఉంటే తల 1 లక్ష ఇవ్వాలి. వీడికి ఏ అవసరమూ లేదు. నచోరహార్యం దొంగలెత్తుకోలేరు, నచ రాజహార్యం రాజు పన్ను వేయలేడు,
నువ్వెమ్మి పిహెచ్డి చదివావురా ఇక్కడ ఈ 5,000 పన్ను కట్టాలనేవాడు లేడు. నా చోరహార్యం నా రాజహార్యం నా భ్రాతృభాద్యం. ఓని ఎంఏ పిహెచ్డి అయ్యి ఇంక పుస్తకాలు చదివాడండి అంటే ఏమన్నా ప్రభుత్వం అన్నాడు వంగిపోయి ఇంత బతుకు చేయాలనే స్కూల్ పిల్లవాడిలాగా అంటే బాగా కాదు. కాబట్టి ఏ పుట్టే వర్ధన ఏ వాడు ఇంకొకటి చెప్పాడనుకోండి మీరు ఇంకా బాగుంటుంది. ఎంత విద్య గట్టిపడుతుంది. ఏ పుట్టే వర్ధన ఏ విద్యాధన సర్వధన ప్రధాన ఇట్లాంటి ధనమే లేదు ఇన్ని పిల్లలకి వికాసం కలిగింది. చెప్పాలి మంచి పద్యాలు అవి నేర్పిద్దాం. సద్గురు చిద్గురు లోక గురు అభిరామ